హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బఠానీతో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక కప్పు వైట్ బఠానీలు ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బఠానీలు వేసుకోవాలి. అందులో ఒక పావు వంతు పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్న బఠానీల్లో కొంచెం వాటర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న పావు వంతు బఠానీలను కూడా వేసేసుకోవాలి. 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, చిన్న క్యారెట్ ముక్క, 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పకోడీ చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ బఠానీలతో ఎప్పుడూ మనం గారెలు వేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో చాలా ఫైబర్, ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ బఠానీల్లో తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. కొంచెం పిండి వేసుకుంటే హీట్ అయిందో లేదో తెలిసిపోతుందండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పకోడీలని వేసుకుందాం. ఈ పకోడీలు తింటుంటే క్రంచీగా చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. ఇలా పకోడీలని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. కొంచెం ఫ్రై అయితే అవే పైకి వచ్చేస్తాయండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మళ్ళీ ఇదే ప్రాసెస్. మళ్ళీ సేమ్ అలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మధ్య మధ్యలో బఠానీలు తగులుతూ ఈ పకోడీలు చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్లా ఇలా చేసి చూడండి. రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.